ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ పార్టీని చిన్నాభిన్నం చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఓ ఇద్దరిని తమ పార్టీలో చేర్చుకుని తెలంగాణ అసెంబ్లీలో టీ కాంగ్రెస్ ను ఫినిష్ చేసేయాలని భావిస్తోంది. ఇప్పటికే పక్కాగా ఏర్పాట్లు జరిగిపోయినట్టు సమాచారం. ఇక ఆ ఇద్దరు పార్టీ మారడమే తరువాయి. అదే జరిగితే కాంగ్రెస్ కి పెద్ద ఎదురు దెబ్బే. పార్లమెంటు ఎన్నికల హడావుడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆ ఎన్నికల ఫలితాల కంటే ముందే తెలంగాణలో పెద్ద షాక్ తగలడం ఖాయమనిపిస్తోంది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు జంపేనా? టీ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అసెంబ్లీలో గల్లంతేనా? టీఆర్ఎస్ వ్యూహాలకు కాంగ్రెస్ కుదేలేనా? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. ఒకవైపు జాతీయ కాంగ్రెస్ నేతలంతా పార్లమెంటు ఎన్నికల్లో హడావిడిగా ఉన్నారు. టీ కాంగ్రెస్ నేతలేమో ఎన్నికల ఫలితాలపై అంచనాలు వేసుకుంటూ బిజీగా ఉన్నారు. గెలుపు మీద ఆశలు వదులుకున్న నేతలు నిరాశతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అదును చూసి దెబ్బ కొడుతోంది టీఆర్ఎస్ పార్టీ. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒక పార్టీలో 3/2 మంది చట్టసభ సభ్యులు మూకుమ్మడిగా పార్టీని వీడి బయటకొస్తే వారిపై పార్టీ ఫిరాయింపు చర్యలకు అవకాశం ఉండదు. వారంతా కలిసి తమ పార్టీని మరో పార్టీలో విలీనం చేస్తున్నామంటూ స్పీకర్కు లేఖ ఇస్తే ఇక ఆ పార్టీ పుట్టి మునిగిపోయినట్టే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీది సరిగ్గా అదే పరిస్థితి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 19, పార్టీ మారిన వారు 11. కీ నంబర్ 13. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో 11 మంది ఇప్పటికే పార్టీని వీడి గులాబీ కండువా కప్పేసుకున్నారు. కాంగ్రెస్ నుంచి మరో 2 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళితే వారి బలం 13 అవుతుంది. అంటే పార్టీ ఫిరాయించిన వారి సంఖ్య 2/3 వంతు అవుతుంది. అప్పుడు వారు కాంగ్రెస్ శాసనసభా పక్షాన్ని తెరాసలో విలీనం చెయ్యాలని శాసనసభాపతికి లేఖ రాయొచ్చు. గతంలో టీడీపీ శాసనసభా పక్షం కూడా ఇలాగే టీఆర్ఎస్ లో విలీనమైపోయింది. సేమ్ టు సేమ్ ఇదే వ్యూహాన్ని ఇప్పుడు టీ కాంగ్రెస్ మీద అమలు చేయడానికి టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసింది. ఈ ప్లాన్ ఫలిస్తే కాంగ్రెస్ పార్టీ శాసనసభలో విపక్ష హోదాను కోల్పోనుంది. సభలో కాంగ్రెస్ ఉనికి కూడా ప్రశ్నార్థకమే అవుతుంది. ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారంటూ భారీగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వీడనని చెప్పిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తన నిర్ణయాన్ని మార్చుకోవడంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. గండ్రతో ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియా, సీఎల్పీ నేత బట్టి విక్రమార్కతో భేటీ అయిన కొద్దిసేపటికే సీన్ మారిపోయింది. గండ్ర దంపతులు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సంఘటన కాంగ్రెస్ వర్గాలకు పెద్ద షాకే. మరో 2 ఎమ్మెల్యేలు లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోందని కాంగ్రెస్ నేతలే చెప్తున్నారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం విలీనమే టార్గెట్ గా చేసుకుని తెరాస ముందుకు వెళుతూ ఉండడంతో దీనికి అడ్డుకట్ట వేయలేక కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తెరాసలో చేరేందుకు 2 ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొందెం వీరయ్య గులాబీ గుట్టికి చేరుతారు అంటూ భారీగా ప్రచారం జరుగుతోంది. వారిద్దరితో తెరాస పెద్దలు ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు. ముందుగా భద్రాచలం ఎమ్మెల్యే పొందెం వీరయ్య గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. పార్టీ వీడి వెళుతున్న వారిపై సీఎల్పీ నేత బట్టి విక్రమార్క తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా క్విడ్ ప్రోకో అని విమర్శించారు. ఈ ఇద్దరు టీఆర్ఎస్ లో చేరిపోతే మొత్తం 13 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్ కు అందజేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. వీరంతా కలిసి వీలైనంత తొందరగా సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాల్సిందిగా స్పీకర్ కార్యాలయాన్ని కోరనున్నారు. తామే అసలైన కాంగ్రెస్ శాసనసభా పక్షమని ప్రకటించుకుని సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలని కోరితే విలీన ప్రక్రియ లాంఛనమే అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత షబ్బీర్ అలీతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, వెంటనే అనర్హులుగా ప్రకటించాలని లేఖ ఇచ్చారు. ఆ గెలిచిన పార్టీ నుంచి బయటికి పోవాలని ఆలోచన చేసిన, పార్టీలు మారిన నైతిక బాధ్యతతో చట్ట ప్రకారం రాజీనామా అయినా చేసి వెళ్ళాలి. అలా చేయకుండా, నిబద్ధత లేకుండా, రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా ఆయా శాసనసభ్యులు ప్రవర్తించినప్పుడు ఈ రాజ్యాంగ 10th షెడ్యూల్ ఎవరైనా శాసనసభ్యులు ఉల్లంఘిస్తే దాన్ని అమలు చేయటం కోసమే వారి ప్రత్యేకమైనటువంటి బాధ్యతలను కూడా రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఆ రాజ్యాంగ బాధ్యతల్ని, విధుల్ని నిర్వర్తించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా శాసనసభ సభాపతి గారిని కోరటం వారు చేస్తారని ప్రజాస్వామ్యవాదులుగా మనందరం ఆశిస్తూ ఉన్నాం. మేము కూడా ఆశిస్తూ వచ్చాం. టీఆర్ఎస్ అప్రజాస్వామికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందంటూ సీఎల్పీ నేత బట్టి విక్రమార్క మండిపడ్డారు. సీఎం కేసీఆర్ రాజకీయ తీవ్రవాదిగా మారారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఊరికే వదిలేది లేదని, వారిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ 2-3 రోజుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రను చేపట్టనుంది.